హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వాక్య భాగంలో, మీరు బైబిల్ అందరు తీయక్కర్లేదు, జాగ్రత్త మాటలు ఆలకించండి. ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేనేమి చేతును, నిన్ను ఏమి చేతును. ఏం చెయ్యాలి, నిన్నేం చెయ్యాలి అంటే, నేను ఇంకేం చేసి నిన్ను మార్చడానికి ఇంక నేనేం చేయాలి? నేను బాగు చేయటానికి నేను చేయవలసిందంతా చేస్తున్నాను కదా. అంత చేసినా కూడా మీరు నేను చెప్పిన మార్గంలోకి మీరు రావటం లేదు అంటూ దేవుడు తన పిల్లల్ని సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నేనేమి చేయాలి? దేవుడు ఇంత ప్రార్థనలు, ఏకాంత స్థలాన్ని ఇచ్చి, సేవకులనిచ్చి, పరిచారకులనిచ్చి, మనందరినీ కూడా దేవునికి రూపములోనికి మనం తీసుకురావాలి అని దేవుడు ప్రయత్నం చేస్తుంటే ఆయన రూపములోనికి మనం రావటం లేదంట. అందుకు ఆయన అంటున్నాడు, ఏం చేయాలి? ఇంకా ఇంతకన్నా నేనేం చేయను, మీకు చేయవలసిందంతా చేశాను కదా అని. దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? దేని గురించి అంట? తెల్లవారగానే కనబడు మేఘము. భక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి గురించి మాట్లాడుతూ ఉంటూ ఆయన అంటాడు, తెల్లవారు కనపడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లుగా మీ భక్తి నిలవకపోవును. నీ భక్తి నిలవకుండా పోతుంది. నీ భక్తి అంతా కూడా అలా పోతుంది. ఇంతకన్నా నేనేం చేయగలను? మీరు ఆత్మీయంగా బలపడి భక్తిలో ఎదగాలి అని, మరొక అంతస్తులోకి మీరు వెళ్ళాలి అని పెందల కడనే నా సేవకులను పంపించి మీకు ఎన్నో విషయాలు మేము బోధిస్తున్నా కూడా మీరు ఇంకా భక్తి మేఘము ఎగిరిపోయినట్లుగా, ఎండకి మనసు ఆవిరైపోయినట్లుగా నీ భక్తి ఎగిరిపోతుంది అన్నాడు. అదే విషయంతో మొదటి దినాన దేవుడు మనతో మాట్లాడారు. అదే దేవుడు మరొక విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, మరి ఆవిరైపోయింది కదా, భక్తి ఆవిరైపోయింది కదా, భక్తి అంతా ఎగిరిపోయింది కదా, అందరం కూడా మోడుబారిన వ్యక్తులుగా ఉండిపోయాం. పైకి ఒకవేళ భక్తులుగా మనకు కనపడవచ్చు, కానీ మనలో ఉన్న జీవం ఆరిపోయింది, మనలో ఉన్న జీవం పోయింది. జీవం పోయిందని దేవుడు బాధపడుతూ దుఃఖపడుతూ, ఇంకా ఏం చేయనమ్మా, ఇంకా ఏం చేయను మీ గురించి, ఇంతకన్నా నేను చేయగలిగింది అంతా చేశాను కదా, ఇంకా ఏం చేయాలి? నీ భక్తి అలా ఎగిరిపోతుంది. మేఘాన్ని చూసి చాలా తృప్తిగా ఎదురు చూసావు, మేఘం వెళ్ళిపోతూ ఉంది. ఉదయాన్నే మంచు పడుతుంది, కానీ సూర్యుడు రాగానే అదంతా ఆరిపోతుంది. అలా భక్తి అంతా పోయింది అని చెప్తున్న దేవుడు, ఇదిగో ఈ ముగింపులో మరొక విషయాన్ని మీకు హెచ్చరిస్తున్నాడు. ఈ ముగింపులో ఒక ఆశీర్వాదకరమైన ఒక మాటను తెలియజేస్తున్నాడు ఆయన. ఈ 3వ దినాన ఈ ప్రార్థన ముగించుకునే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు తీర్మానం చేసుకొని 3 దినాలు దేవుడితో గడపాలని తీర్మానం చేసుకున్న పిల్లలు కూడి వచ్చిన మన అందరికీ కూడా ఒక శుభవార్త తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. ఏమంటాడో తెలుసా? చూడండి, జకర్యా పుస్తకము 10వ అధ్యాయము 1వ వాక్య భాగంలో ప్రభు అంటున్న మాట ఏంటి అంటే, జకర్యా పుస్తకము 10వ అధ్యాయము 1వ వాక్య భాగాన్ని చదువుకుందాం. కడవరి వానాకాలమున అమ్మా, వానాకాలములో, వానాకాలము అన్నాడు. వానాకాలం యొక్క ప్రత్యేకత ఏంటి? మిగిలిన వారు మాట్లాడాలి. వానాకాలము అని చెప్తున్నాడు కదా, వానాకాలం యొక్క ప్రత్యేకత ఏంటి తెలీదా? వానాకాలములో వర్షాలు పడతాయి, అంతేనా? వానాకాలం యొక్క ప్రత్యేకత ఏంటి? ఎండాకాలం యొక్క ప్రత్యేకత ఏంటి? వానాకాలం యొక్క ప్రత్యేకత ఏంటి? వర్షాలు పడతాయి. దేవుడు అర్థమయ్యే విధంగా ఇక్కడ ఒక విషయాన్ని మనకి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆయన.
ఆయన అంటున్నాడు కడవరి వానాకాలము. ఇక్కడ వర్షము అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కడవరి వానాకాలము అంటే చివరి దినాల్లో కురిపించబోయే ఆత్మ కుమ్మరింపు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చివరి దినాల్లో ఇక్కడ మొదటి దినాల్లో ఆదిమ సంఘము అపోస్తులు ప్రార్థన చేస్తూ ఉండగా మేడగదిలో ఆయన పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించాడు ఆ మొదటి దినాల్లో. అయితే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే కడవరి వానాకాలము అంటే పరిశుద్ధాత్మ సమృద్ధిగా కురిపించే దినాలు ఇవి. దేవుని యొక్క ఆత్మ తన ప్రజల మీద సమృద్ధిగా కురిపించే దినాలు ఇవి. సంగమా, దేవుడు చెప్తున్న మాట చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎక్కడ కూడా దేవుడు చెప్తున్న మాటలు ఎక్కడ నువ్వు మిస్ అవ్వకూడదు. ఆయన అంటున్నది ఏమిటి అంటే కడవరి వానాకాలమున వర్షము దయచేయుమని అని యెహోవాను వేడుకొనుడి. యెహోవాని మీరు వేడుకొనుడి అందరితో చెప్తున్నాడు ఆయన. ఈ కడవరి దినముల్లో వర్షమును దయచేయమని యెహోవాని వేడుకోండి, మీ దేవుని వేడుకోండి. ఏమిటి ఈ వర్షము అంటే పరిశుద్ధాత్మ వర్షం. ఇది కాలం, అదే వర్షాకాలం, పరిశుద్ధాత్మని కుమ్మరించే కాలం. అంత్య దినాల్లో నా ఆత్మని అందరి మీద కుమ్మరిస్తాను, మీరు ప్రవశిస్తారు. ఏం చెప్పాడు ఆయన? అంత్య దినములలో అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను అని చెప్పిన దేవుడు ఇది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇది కడవరి వర్షాకాలం. వర్షము పంపమని, పరిశుద్ధాత్మను కుమ్మరించమని మీరు ప్రార్థన చేయండి. దేవునికి మీరు ప్రార్థన చేయండి. చివరి దినాల్లో ఉన్నాం, ఎండింగ్ డేస్ లో ఉన్నాం. ఈ చివరి దినాల్లో దేవుని యొక్క పిలుపు ఏంటో తెలుసా? సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? సంఘాన్ని ప్రేమిస్తున్న దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఆయన. ఎంత గొప్ప విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నాడో తెలుసా? అందరినీ ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అందరినీ ప్రాధేయపడండి. దేని కొరకు ప్రార్థన చేయాలి? అయా వర్షము దయచేయి, నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపు అని అందరము కూడా చివరి దినాల్లో ప్రార్థన చేయాలి. ఎందుకు ఏకాంతంగా తీసుకొచ్చాడో తెలుసా? దేవుడు తన పిల్లలని ఎందుకు ప్రత్యేకపరిచాడో తెలుసా? ఈ అంత్య దినాల్లో తన పిల్లలందరి మీద పరిశుద్ధాత్మ వర్షాన్ని కురిపించడానికి ఆయన. ఏమైందో తెలుసా? నువ్వు నిజంగా ప్రార్థన చేసి ప్రభా నా మీద నీ ఆత్మ వర్షాన్ని కురిపించు. ఇది వర్షాకాలం. ఈ కాలం దాటిపోతే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉండదు. పరిశుద్ధాత్మ కుమ్మరింపే కాలం. ఈ కాలం కొద్ది దినాలే. ఈ కాలంలో నువ్వు మొరపెట్టమని దేవుడు వాక్యం చెప్తుంది. ఈ కాలంలో నేను ప్రార్థన చేయమని దేవుడు వాక్యం చెప్తుంది. ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దో తెలుసా? వర్షం కొరకు ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దో తెలుసా? ఏమంటున్నాడు అక్కడ? ప్రతి వాని చేనులో పైరు మొలుస్తుంది. హల్లెలూయా. ప్రతి వాని చేనులో పైరు మొలుస్తుంది. ప్రతి వాని చేను, ప్రతి వాని యొక్క పొలం, ప్రతి వాని యొక్క హృదయంలో పైరు మొలుస్తుంది అని చెప్పాడు. ఎండిపోయాయి కదా, వర్షం లేక, ఆత్మ కుమ్మరింపు లేక లోపల ఎండిపోతున్నాయి కదా. ఈ వర్షం గురించి నువ్వు ప్రార్థన చేయి. ఈ కడవరి దినంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే వాక్యం తెలియజేస్తుంది ప్రతి వాని చేనులో. ఎవరు మిస్ అయ్యటానికి వెళ్ళలేదు. ఈ వర్షపు కుమ్మరింపు, ఈ ఆత్మ కుమ్మరింపులో ప్రతి వాని చేనిలో ఉన్న పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. దేవుడైన యెహోవా మెరుపులను ఇప్పుడే పుట్టించును గాక. తన ఆత్మని కుమ్మరించడానికి దేవుడు ఈ మధ్యాహ్న కాలంలో ఆయన మెరుపులను పంపించును గాక. ఏమంటున్నాడు ఇంకా? ఆయన వానలు మెండుగా కురిపించును. హల్లెలూయా. ఆయన ఆత్మ కుమ్మరింపును మెండుగా ఆయన కుమ్మరించును.
మెండుగా ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. నీ దేవుడని యెహోవాకి నువ్వు మొరపెట్టు. నీ దేవుడని యెహోవా ఇప్పుడు చేతులెత్తు. ఈ కడవరి వర్షం కావాలి మనకి. తొలి దినాల్లో తొలకరి వర్షము లేకుండా కడవరి వర్షం ఉండదు. తొలకరి వర్షంలోనే ప్రభు అయిన దేవుడు ఆ రోజు ఆత్మను కుమ్మరించాడు. ఈరోజు మనలో ఆయన వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మాట్లాడాడు కదా. ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు మన ఉద్యోగం పరుస్తూ ఉండగానే ఏమైపోయిందో తెలుసా? ఈ వాక్యం మలవటలేదు. ఈ పొలంలో విన్న వాక్యం పోతుంది, ఎత్తుకుపోతున్నాయి దుష్టుడు. ఎండ తగలగానే ఈ వాక్యం వెలుగుతుంది, ఆరిపోతుంది. దీపాలు ఆరిపోతున్నాయి. కానీ ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇది వర్షాకాలం, దేవుడు ఆత్మని కుమ్మరించే కాలం. నీవు కానీ దేవుడికి మొరపెడితే ఆయనంట నీ పొలములో పైరు మొలుచునట్లు ఆయన మెరుపులను పుట్టించును. వానలు మెండుగా కురిపించును. ఆయన కురిపించును. ప్రార్థన చేయాలి మనం. ఈ 4 విషయాలు నీ యొక్క హృదయంలో పెట్టుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందు నిమిత్తం ఈ ప్రదేశంలోకి నువ్వు వచ్చినా, దేవుడు నా జీవితంలో ఏం చేయలేదని నిరుత్సాహంతో ఇక్కడికి వచ్చినా సరే, దేవుడు మరలా నీ పొలంలో పైరుని మరలా మలిపించాలి అనుకుంటున్నాడు ఆయన. అదే కదా ప్రభు చెప్పాడు. భక్తి ఎగిరిపోయిందంట. ప్రాతకాల ముంచు వలె భక్తి ఎగిరిపోయిందని చెప్తున్నాడు. మేఘం ఎలా తొలగిపోతుందో అలా తొలగిపోయిందంట. కానీ ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు ఇదిగో ఈ దినము మరలా మీరు ప్రార్థన చేయండి. నేను ఒక అవకాశం చెప్తాను. మెండుగా కురిపిస్తాను, సమృద్ధిగా నా ఆత్మతో నింపుతాను. ఈరోజు మీరు గమనించండి, అందరం కూడా దీని నిమిత్తం ప్రార్థన చేయండి.